వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. విశ్వలింగాయత్ ట్రస్ట్ రూపొందించిన బసవ డైరీ 2026 ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం క్యాలెండర్ ఆవిష్కరణ మలక్పేటలోని డీమార్ట్ పక్కన గల శుభకరి ఫంక్షన్ హాల్ 2వ ఫ్లోర్లో శనివారం నాడు విశ్వలింగాయత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జంగమ మహేశ్వరులచే బసవేశ్వర చిత్రపటానికి పూజను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీబీ పాటిల్ మాజీ పార్లమెంటు సభ్యులు మరియు టీవీఎల్ఎఫ్ వైస్ చైర్మన్ మాడపు వీరమల్లేష్, రిటైర్డ్ కమిషనర్ రెడ్డిపల్లి జ్ఞానేశ్వర్, రిటైర్డ్ తహసీల్దార్ శివప్రసాద్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిచ గౌరవ అధ్యక్షులు పటోళ్ల సంగమేశ్వర్, రాష్ట్ర సమన్వయ సమితి ప్రధాన కార్యదర్శి సంకటాల సోమేశ్వర్, సింగిరికేరి సతీష్, కంది మల్లికార్జున్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కడ్తాల్ అనిల్ కుమార్, సంతోష్ అడ్వకేట్, మలక్పేట్ సమాజం అధ్యక్షులు దుగ్గు జగదీశ్వర్, శెట్టి విజయ్ కుమార్, సుగురు రమేష్, మరాఠీ శివకుమార్ మరియు వివిధ సమాజాల అధ్యక్షులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్టు సభ్యులు 17 సంవత్సరాల నుండి ఈ విధంగా బసవ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించడం గొప్ప విషయమని తెలిపారు. విశ్వలింగాయత్ ట్రస్ట్ ముద్రించిన బసవ డైరీ చూడడానికే కాకుండా అందులో ప్రతి పేజీలో బసవ వచనాలతో పాటు శివశరణ ఫోటోలు, వారి జయంతి తేదీలు, దానితో పాటు మన సమాజంలో కావలసిన వివిధ రంగాలలోని ఫోన్ నెంబర్లు అందులో ఉండడము అవి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ బసవ డైరీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాలలో ఎన్నో మన్ననలు పొందినది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పసారం శ్రీనివాసుకు అభినందనలు తెలిపారు. ఈ విధంగానే ఇంకా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సభకు వాలి బసవరాజ్, బండపల్లి శివశరణప్ప సభ అధ్యక్షత వహించడం జరిగింది. ప్రసాది మధుశేఖర్, సూర్యపేట ఉమామహేశ్వర్ ఈ కార్యక్రమ నిర్వహణ చక్కగా నిర్వహించారు. విశ్వలింగాయత్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు ప్రకాష్, దీపక్, కడియాల ఆనంద్, బెత్తాల శ్రీనివాస్, చింతల మల్లేశం, మలక్పేట్ శంకరన్న వీరు కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. అనంతరం కార్యక్రమంలో విశ్వలింగాయత్ ట్రస్టు అధ్యక్షులు పసారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆష్కుల నవీన్ మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 17 ఏళ్ల నుండి నిర్విరామంగా డైరీ క్యాలెండర్ ఆవిష్కరించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల సేవా సమాజం ఆల్విన్ కాలనీ నూతన కార్యవర్గం సంకటాల సోమేశ్వర్, విజయలింగం, జగదీశ్వర్, చింది బద్రీనాథ్కి సన్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. विजय कुमार साहब का समाज के लिए बहुत बड़ा योगदान था। जो समाज के लिए टाइम देते थे, समाज आगे बढ़ने के काम करते थे। वही सिलसिले में हमारे श्रीनिवास प्रसाद ने ये काम चालू करके उनको मैं तरफ से बधाई देना चाहता हूँ। डेफिनेटली एक समाज में आने के बाद समाज में दासोवाद स्वीकार करें, हम समाज को भी देना पड़ता है। इसलिए कि पिताजी जो भी उसका सिलसिला उनके बेटे ने भी चालू किया, इसलिए उनको बधाई देना चाहता हूँ। आज अपन बसव डायरी का इनाग्रेशन करने जाने वाले हैं। डेफिनेटली उसमें एक अच्छे विचार, अच्छे सुझाव अपने को देने का उन्होंने काम किया इसमें, तो सबको हमें करना चाहिए और वो सभी आखिरी आदमी तक पहुँचाने का भी काम करना चाहिए। अभी अभी बताया जैसा हमारे सर्वे साहब ने बताया, वर्कित वर्कशीप कामे कामे कैलाश, कर्म ही पूजा होती है। अपन अच्छे काम करके वही भगवान को पूजा समझा जाता है। इसलिए सब लोगों ने अच्छे कर्म करने का काम करना जरूरी है और काम करते रहना चाहिए। उसी के साथ साथ हमारे आसाराम ने प्यारे गुरु चलाने का भी काम किया। इसमें डेफिनेटली उसमें से एक अच्छे लोगों को एक अच्छे सुविधा देने का भी उन्होंने काम किया। इस तरीके से हमेशा ही समाज के लिए हम आगे रहते, समाज के लिए काम करते रहते, समाज के लिए काम करने की बहुत बड़ी इच्छा है। उनको सब लोगों ने सपोर्ट करना चाहिए। अभी हमारी कुछ बातें पेंडिंग है, डेफिनेटली आने वाले दिनों में ओबीसी का इश्यू है, हम लोग हमारे शेटकर साहब लोग हमारे संघर्ष सब मिलकर जरूर पूरा करने का काम करेंगे। ऐसा मैं आपको विश्वास देना चाहता हूँ। सरकार की तरफ से जो भी उसके लिए हम जरूर काम करेंगे। और खास करके हमें बताया जैसा अभी सेंसस में सभी लोगों ने विदेशी लिखेंगे तो सब एक जैसा रहेगा कि बोले तो हमारा स्ट्राइक समझ में नहीं आ रहा कि हम अलग अलग लिखने से हमारा सेंसस कम हो जा रहा है। सब लोगों ने इसके लिए विदेशी लिखने का मैं अपील भी करता हूँ, रिक्वेस्ट भी करता हूँ। इतना अच्छा प्रोग्राम ऑर्गेनाइज किए ऑर्गेनाइजर को, खास करके पासाराम को मैं बधाई देना चाहता हूँ। थैंक यू, थैंक्स फॉर
బసవ డైరీ ప్రోగ్రామ్ ఏదైనా సరే ప్రోగ్రామ్ అందరూ సక్సెస్, అన్ని సమాజంలో కలిసి వస్తారు, అందరూ ఫుల్ ఎనర్జెటిక్ ఉంటారు శ్రీను ప్రోగ్రాంలో. కాబట్టి ఎందుకంటే శ్రీను ప్రతిరోజు ఫోన్ చేసి స్పెషల్గా వాట్సాప్లో వెళ్ళినా కూడా ఫోన్ చేసి స్పెషల్గా పిలుస్తారు. కాబట్టి అందరు సమాజంలో వచ్చి కష్టపడతారు, అందరూ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఫిక్స్ ఉంటాయి డైలీ ప్రోగ్రాము, ఆయన టూర్ లేదా మ్యారేజ్ వీడియో కంపల్సరీ టూర్ ప్రోగ్రామ్, స్పెషల్ ప్రోగ్రామ్. అందరు కులపూర్ ఫ్యామిలీతో వచ్చి మా వీరేశ్వర విద్యార్థి అందరూ ఎంజాయ్ చేస్తారు, ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేస్తారు. ఇదే ఆశీర్వాదాలు అందరూ కూడా శ్రీను పైన ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ ట్రస్ట్ చేయనటువంటి శ్రీ ప్రసాదం శ్రీనివాస్ గారు ఎన్నో యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 17వ సంవత్సరం డైరీని ఆవిష్కరించారు. అలాగే ఆవిష్కరించారు. అది ఒక్కటే రాకుండా వారి నిర్వహిస్తున్న బాధ్యతల్లో భాగంగా వివాహ పరిచయ వేదికలు, విశ్వవిద్యాలయ వీరశైవులకు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వారు ఏర్పాటు చేయడం, శుభాభివందనాలు వారికి. అలాగే వారికి ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఈనాటి మన డైరీ ఆవిష్కరణ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు శ్రీ బీబీ పాటిల్ గారికి, అదేవిధంగా సమాజ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 17 సంవత్సరాలుగా నిరంతరంగా డైరీ కొనసాగిస్తున్నామంటే ఇందులో ప్రకటన ఇచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు మరియు యువజనులందరికీ, ప్రతి సమాజ పెద్దలకు, అన్ని సమాజాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ, వివిధ సమాజాల కార్యవర్గ